నీ అవ్వ ఊర్లే ముందుకే ఫోన్ చేసి ఊరవుతున్న రైలు కట్టకు రమ్మంటే నేను కట్టకచ్చి పిట్టకి పెట్టినాడు చూస్తాన్నా. నీ అక్కగో ఊరంతా నిద్రలేసి ఊరవుతున్న చేనులకు పనికైనా కూడా ఈ రమేష్ గారు పత్త లేకపోయా జాడలేకపోయా. నీ అక్క ఈ గ్యాప్ లో పత్తలాటకైనా 100-200 జేబులు వేసుకత్తును 100-200 జేబులు వేసుకత్తును. నీ అక్క వీని కోసం చూసి చూసి నా కళ్ళన్నీ కాయలు కాయబట్టే. ఈ రమేష్ గారిని నమ్ముకుంటే అడిపంది తోక పట్టుకొని అడివంతా తిరిగినట్టు ఉంటది. అడిపంది అంటే గుర్తుకొచ్చింది, జంగల్ చెంగయ్యానికి ఫోన్ చేస్తా. నీ అవ్వ నేను చికెన్ తిన్నా, మటన్ తిన్నా, తలకాయ తిన్నా, బోటు తిన్నా. ఈ సంక్రాంతికి వెరైటీగా వేరే తినాలే. వాడు షికారికి పోతాడు కదా, ఫోన్ చేస్తా. హలో ఓరు జంగల్ చెంగయ్య, నేనేరా? అరే ఇవాళ షికారికి ఏం అవరా? ఏమన్నా చిక్కినా నీ ఉచ్చుకు? నేనే ఫారెస్టర్ ఆఫీసర్ వచ్చుకు చిక్కిన, నన్ను వేసుకపోతాను. నువ్వు వచ్చి నన్ను ఇడిపియ్యరా, బయటికి వచ్చినాక నిన్ను మంచిగానే అరుచుకుంటా. మీరు మాట్లాడుతున్న ఫోన్ నెంబరు కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేయబడినది. దయచేసి తిరిగి ఫోన్ చేయకండి. అమ్మో నయమైంది, ఇంకో కొంచెం అయితే నన్ను శిల్పేజ్ ఎక్కినట్టు చెక్కుదురు. బతికిపోయినా అమ్మయ్యా. అమ్మో ఊరు వారి రమేష్ ఊర్లో ముందుకే ఫోన్ చేసి ఊరవతలకు రమ్మంటివి, నువ్వేం ఊరంతా తిరిగేస్తున్నావు అవరా? ఊరును లేపటానికే ఊరంతా తిరిగేస్తానరా. మరి నన్నెందుకు ముందు లేపినట్టురా? అరే మామ, నీకు తెలుసు కదరా నేను ఏ పని మొదలు పెట్టినా నీతోనే మొదలు పెడతా అని. మళ్ళీ పని మొదలు పెట్టి వచ్చినవురా? నిన్ను జాగదోలినాకనే నేను చత్తగాని ఈ సంక్రాంతికి మన ఊళ్ళో కోడి పందాలు పెట్టడానికి పర్మిషన్ తీసుకున్నారా. అవురా రమేష్, మన ఊళ్ళున్న కోళ్ళన్ని మనమే కోసుకో తిన్నాం. ఈ కోళ్ళ పందాలకు కోళ్ళని పడికత్తావురా నాయన? ఏం మన ముసళ్ళు ఉన్నది కదరా, గదే పోసి దాని కోళ్ళున్నాయి కదా, పందాలని పక్కకు పట్టుకొని వచ్చి కోసుకొని పళ్ళలు వేసుకొని తిందాం. తర్వాత ముసలి మన ఇద్దరు చంపి పిండం పెడుతుందిరా. మనం ఏమైనా దండం పెట్టే టైపారా? ఏమైనా తేడా వచ్చిందనుకో దాని కోళ్ళని కోసి దానికి పిట్టకు పెడదాం. అరే నేను రానురా, దానికి కొద్దిగా అనుమానం వచ్చినా మన ఇద్దరిని చంపి బొంద పెడుతుందిరా. అది బొంద పెట్టే లోపు నేనే దానికి బోడగుండు కొట్టిస్తా గాని నువ్వు నాతో రారా, ఎందుకు భయపడతావు? భయపడపోతే ఏం చేయమంటావురా? అరే రమేష్, అర్ధరాత్రి కాటం వాళ్ళకి వచ్చి దయ్యంతో ముచ్చట్లు పెట్టచ్చు కానీ ఆ ముసదాని కళ్ళలో కళ్ళు పెట్టి ఆ దయ్యం కూడా చూడదురా. నీ బాంచంట, నేను రానురా, నాకు భయం అవుతుంది. అరే ఏంది మామ గట్ల భయపడతావు? అరే నువ్వు ఎన్నా చెప్పురా, నాతోని కాదు, నేను పోతున్నారా, పోతున్నా. అరే మామా, నీ అబ్బా ఈ ముక్క చెప్పడానిక ఊరందరికన్నా ముందు లేపిండు ఈ దరిద్రుడు. కోళ్ళని కోసి పాలు వంచినాక పాకుంటా నువ్వే వస్తావు పోరా. వచ్చే పోసి నీ కోళ్ళను మొత్తం మాయం చేయడానికి అత్తున్నా చూడే. పోసి ఏయ్ పోసి, పోసి ఉన్నావానే? లేకుంటే బకెట్ దాన్ని పైన నీ ముసలం దగ్గరికి పైన ముసలానికి పత్తి పుల్లక్క మాసోపతి ఉన్నది గాని నా మీద నువ్వేమి రంజి పెట్టుకోకురా. నేను ఇప్పుడే బకెట్ అన్నా. మొన్ననే దవాఖానలో గుండె పరీక్ష చేయించుకుంటే నీ గుండె బండరాయిలు ఎక్కువ ఉంది అని చెప్పిండు డాక్టరు. ఇంకా 50 ఏళ్ళు పక్క. నీది గట్టి గుండె అని ముసలాని గుండెల మీద గుద్ది ఉంటావు అని గుండె లూసి గుండె వాళ్ళకి గుట్టుకో అన్నాడు. అని గుండె చచ్చినందుకు నింద నా మీద మొత్తవారా బక్కోరా? ఇంతకు నువ్వు వచ్చిన సంగతి ఏందో చెప్పు. ఏం లేదు పోసావా, ఈ సంక్రాంతి పండుగకు మన ఊళ్ళే కోళ్ళ పందాలు పెడతానా. నీవు 4 కోళ్ళు ఇచ్చినావు అనుకో, అవి గెలిస్తే ఈ సంక్రాంతి పండుగకు గట్టి దావత్ చేసుకుందాం. నువ్వు దావత్ ఇచ్చుడొద్దు, నా కోళ్ళని పంపడొద్దు. మంది కోళ్ళు కనబడితే మాయం చేసి బొత్త నింపుకున్నట్టు అనివి నీ మాటలు నమ్మి నా కోళ్ళని ఇస్తే మళ్ళీ నా కోళ్ళు నా ఇంటికి వస్తాయారా బక్కోరా? బక్కోనే గాని బండలెక్క గట్టోని పోసావా, ఓసారి పంపి చూడు. నేను పంపా ఎవరిని చూడా,
నువ్వు ఓరా నేను ముగ్గేసుకొని ముద్ద పండుకొని తినాలే. పండానికి కోళ్ళను పంపుడు సాత కాదు కానీ పప్పు అనుకొని తింటదట. సాతగా అంటే కడుపు నిండా 10 మందిని పోరగలను కన్నా అనరా లేవలేని మొక్క పోరా. ఆ మురిక్కాల వల్ల పంది కన్నట్టు మాగన్నవుతి నీ తాగిడి తట్టుకోలేకనే తట్టబుట్ట చదువుకొని ముసలోడు స్వర్గానికి అయ్యిండు. నన్ను తట్టుకునే మగోడు ఈ ఊళ్ళో లేరా మేకమూతోడా. అయితే ఇయ్య అంటాను కదా, సరే పోతానా. ఏ పోరా నన్ను బెదిరిస్తాను పోతన్నా. నువ్వైనా నా చుట్టాను అన్న పక్కన మీద పోతాను నన్ను బెదిరిస్తున్నావు పండుకోలే. మేకమూతి బాడుకోవు ఈ నీరు పోరగాళ్ళు అందరూ లగ్గాలు చేసుకొని పిల్లలు కంటుంటే ఈడు ఇంకా లంగాల సైజు దగ్గరనే ఆగిపోయిండు. ఊళ్ళున్న అందరి కోళ్ళని రుచి చూసినా గానీ ఆ పోషి కోళ్ళని రుచి చూడలే. ఆ ముసలి చచ్చెలోపు ఒక్కసారన్న దాని కోళ్ళు కోసుకొని తింటా. ఓ మామా రాంగా కరెంటు పని చేసిరా, నేను ఊళ్ళో పని ఉన్నది పోతానా. సరే సరే మర్చిపోకు. పోషి ఈ ఊళ్ళో ఎవరిని చూస్తే భయపడతారో పోయి నువ్వు వాంతోనే పెట్టుకున్నావే. ఈ రమేష్ గాడు అంటే ఏందో చూపిస్తారే నీకు. అవురా రమేష్, పోసి ఏమన్నదిరా? పందానికి కోళ్ళని పంపుతా అన్నదా, లేకపోతే డైరెక్ట్ అదే పన్నులో దిగుతా అన్నదా? ఏమన్నా చెప్పురా. అది దిగుతే దాన్ని గెలిచే మొగోడు మన చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇవ్వడు లేడు గాని దాన్ని బొక్కిచ్చో బోర్లిచ్చో పందెళ్లకు దాని కోళ్ళని దింపాలరా. మా దింపుతూ గాని దాని బిడ్డ బిడ్డ ఊళ్ళకి వచ్చిందిరా, నువ్వు చూడలేదారా? దాని బిడ్డ కూడా కోళ్ళుని ఆరా, దాని బిడ్డ కూడా కోళ్ళుని ఆరా. ఓర్ని దొంగ కోడి పెట్టని నమ్ముకునే పోకపోడా. దాని బిడ్డ అంటే దాని మనవరాలు అంటున్నారా? త్రివేణి వచ్చింది, త్రివేణి. త్రివేణి కాకపోతే చతుర్వేణి వత్తది గాని ఇప్పుడు ఏంది? అరే రమేష్, ఎప్పుడైతే నీ ఇంటి పక్క పొంటి పరుపుల ప్రమిల దిగిందో అప్పటి నుంచి నీ మతిమరు బాగా పెరిగిందిరా. ఎప్పుడు చూసినా ప్రమీల ప్రమీల అని పెరుగుతానేంద్రా. అరే గట్టిగా అనకురా వారి, నేను చేసింది లేదు పీకింది లేదు గాని ఎవడని నింటే ఆ పరుపుల ప్రసాద్ గాని చెవులు ఉత్తాడు, వాడొచ్చి నా కళ్ళు ముత్తాడు. అసలే వానికి పరుపుల గిరాకీ తక్కువ ఉన్నది. గిరాకీ తక్కువైందనే కాదురా, ఆ పరుపులో నువ్వు కిరాయి తెచ్చుకొని ప్రమిలతో పాట పాడుతున్నావు. పాట పాట ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అరే ఆ ముచ్చట పక్కకు పెట్టి పోజు మనవరాల గురించి చెప్పురా. అవురా రమేష్, పేన సంక్రాంతికి దాని మనవరాలు మనం ఊరికి వచ్చినప్పుడు దాన్ని కొంగొట్టుకొని తిరుగుతారా. దాని మనసు వారేసుకున్నా అది లేకపోతే నేను జత్తా అంటివి. ఇప్పుడేమో పరుపుల ప్రమిలం పట్టుకొని మురవ పడుతుంది. అయినా దాని మనవరాల గురించి నీకెందుకురా ఇప్పుడు? ఎంతైనా ప్రమిళ అందం ముందు ఎవరందం పనిచేయదురా. సరే గాని పోచింటికి పోయినప్పుడు ఈ త్రివేణి నా కంట్లో పడలేదేంద్రా? ఆ పోరి నీ కంట్ల పడడానికేరా ఈ సంక్రాంతి మనం ఊరికి వచ్చింది. ఇంత ముందే ఆటో దిగిందిరా. అట్లయితే నేను పోయి నా కళ్ళతోనే దాన్ని కాల్చుక తినత్తా తాగురా. అరే ఏ మాత్రం బెడ్స్ కొట్టింది అనుకో, ఆ పోసి నిన్ను ఏంచుకొని తింటది. దాని కోళ్ళను ఫ్రై చేసుకొని తింటరా. నేను నా గురించి తెలుసా నీకు? అరే రమేష్, నువ్వు ఫ్రై చేసుకొని తింటావో లేకపోతే దానికి ఫలం అవుతావు. పోరా పో. చూడరా నువ్వు. పోయిన సంక్రాంతికి ఈ సంక్రాంతికి పుల్ల కొద్దిగా నిగనిగా అయింది. అప్పుడు అంత ఎట్లనో ఉండే గాని ఇప్పుడు చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. ఎవరు నువ్వు? అయ్యో నన్ను మర్చిపోయినావా? పోయిన సంక్రాంతికి నువ్వు వేసిన ముగ్గు అట్లట్లున్నా గానీ నీ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టు చేసిన, గుర్తులేదా? నేను ముగ్గు అట్లట్లేమయ్యా, మంచిగానే ఎత్తా. చూస్తే వెళ్తాను గాని అప్పటికన్నా ఇప్పుడు మంచిగానే ఎత్తాను ముగ్గు. థ్యాంక్ యూ. మా అమ్మమ్మ కోసం వచ్చినవా? కాదు, నీకోసం వచ్చిన. నా కోసం ఎందుకు వచ్చినావు? పోయిన సంక్రాంతి సంబరాలు గుర్తు చేద్దామని వచ్చిన. నాకు అన్ని గుర్తున్నాయి పో. మరి నేను
అందులో నువ్వు గుర్తులేవు. సరే ఈసారి గుర్తుకుండేటట్టు చేస్తా గాని పండుగ అయిపోయేదాకా ఉంటావు కదా. లేదు, మధ్యలోనే పోతా. అగో అత్తెట్లా పోతావు? నడుమ దూరైనా నీ నడుముకు తాడు కట్టి నిన్ను ఆపుతా గాని. ఆ తా నీళ్ళ పీడతాడు కోసి నేను తెంపుతా గాని నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినవరా మేకమూతోడా? నీకు అప్పుడే చెప్పిన కదా కోళ్ళి అని. ఊళ్ళే కోళ్ళకి కరువు వచ్చిందని కోళ్ళ పందాలను పక్కకు పెట్టి ముగ్గుల పోటీలు ముందటేసుకున్నా. అది చెప్దామని వచ్చిన పోస్. నాకే ముగ్గులు రావు గాని పోరా ఈడికెళ్ళి. అబ్బా నీకు ముగ్గులు రాందే మూలకున్న ముసలోని రంగురంగుల ముగ్గులేసి రింగులకు దించి రంగుల రత్నం ఎక్కించిన. అయితే ముగ్గులని ముంగటేసుకొని నా మనవరాలు ముగ్గులోకి దించి ఇప్పుడు దీన్ని ఎక్కిద్దామని చూస్తానవా? అమ్మని ముసల్ది మామూలుది కాదు, అన్ని ముందే పసిగట్టేసింది. అరే నేను బతుకున్నాక దీన్ని నీ సంఖ్య ఎక్కనియరా? ఈ సంక్రాంతి పండుగకు నేను సకినాలు చేసుడన్న బంది పెడతా గానీ అది ఉన్న సందులకు నిన్ను దూరనియ్యా. అమ్మమ్మ నేను సంకలు సందులు దూరనే. నువ్వు ఆగమిత్తిదారా, నీకేం తెలియదు. అవునా రమేష్ గా, నువ్వు ఇడిసి సిల్కోకి తలిగేసిన అంగిలు ఎక్కుంటావు. నీకు వెనుక చూస్తేం లేదు, ముంగడ చూస్తేం లేదు, మూతి మీద మీసాలే సక్కగా లేవు. నీకెందుకురా ఈ పోరీల సోకు? అయినా నిన్న పరుపుల పై వీళ్ళు ఎట్లా మెచ్చిందిరా? నీ మొక్క ఎప్పుడైనా అద్దాలు చూసుకున్నావా? అమ్మో ఈ ముసల్దానికి నా జాతకం మొత్తం తెలిసినట్టున్నది. బట్ట బయలు చెత్తంది. చెప్పన మనం ఇక్కడ నుంచి జారుకుంది బెటర్. సప్పుడు ఎత్తలేమేమరా బొక్కలు కనబడే బక్కోడా? ఏమో దొంగలు లెక్క చూస్తున్నావు. పరుపులు లేవు, పాదరసాలు లేవు గాని ముగ్గుల పోటీలు ఉన్నాయని ఊరంతా డప్పు సాటింపు వేపియాలే. పోయత్తా. ఈడేందే తాపతాపకచ్చి తల జాగల తోక జాగల తలను పెట్టినట్టు తిక మాట్లాడిపోతాడు. అవునే అమ్మమ్మ, నువ్వేమన్నా తక్కువ దానివా? లోపలున్నాయని బయటేసి బయట ఉన్నాయని లోపలేసినట్టు మాట్లాడతలేవా? ఇంటికి పోతేనేమో మా నాన్న ఎవరితో మాట్లాడనియ్యడు, ఈడికత్తనేమో నువ్వు గట్లనే చేస్తాను. ఎందుకే మీకు నా మీద గింత అనుమానం? ఇగో అమ్మమ్మ, మీరు గిట్లనే నా మీద అనుమాన పడితే మీరు అందరు అనుకునేదే నిజం చేసి జెండెత్తిపోతా. పట్టుకో జరా. ఈ పోరి పాడుగాను నా కొంప ముంచటానికే ఈ పండుగ కూడా నా ఇంటికి వచ్చిందా ఏంది? ఇది పోయే వరకు దీన్ని అగ్గర పెట్టుకోవాలి, లేకపోతే నేను అగ్గర పెట్టి సత్తుడైతుంది. ఈ మూతకండ్ర బాడుకవు తాప కత్తాడు, ఇదేమో నన్ను గిట్టనమట్టే. అవురా రమేష్, నిన్న పొద్దుకి జాముల ముగ్గుల పోటీలని ఊరంతా డబ్బు సాటింపు చేయించి ఇప్పుడు గీడ కూర్చున్నవేంద్రా? అయితే కోడి పందాలు కొండెక్కించిన వారిగా. కోళ్ళే లేని ఊళ్ళే కోడి పందాలు ఎందుకురా? ముద్దు గుమ్మలున్న ఊళ్ళే ముగ్గుల పోటీలు పెడదామని ముందేసుకున్నది వెనకేసుకున్నది ముందేసుకున్నా. అవురా రమేష్, మీ త్రివేణి ముద్దుగుమ్మను ముగ్గులకు దించడానికి గారా ఈ ముగ్గుల పోటీలు కదా? నువ్వు ఫీల్డింగ్ లో క్యాచ్లు పట్టుడు వీక్ అయినా అప్పుడప్పుడు గిసొంటి మస్తు క్యాచ్ చేస్తావురా. క్యాచ్ చేస్తా కాబట్టి నీ కనెక్ట్ అయినరా. మిస్ అయింది అనుకో తెల్లారి మల్లాపూర్ చెర్లకు వెళ్తావు. మల్లాపూర్ చెర్ల నీళ్లు లేవనిన్నా. అరే గీసోటి కటింగ్ లా ముందు ఇచ్చినావు గానీ పోష ముందు ఇచ్చినావు అనుకో నిన్ను పోషవతానికి బలిస్తుందిరా. అది బలిచ్చేలోపు దాన్ని అమ్మగారి అమ్మని చేస్తా, దాని మనవరాలు తల్లిని చేస్తారా. నువ్వు చెప్పినే జరగాలంటే ముందు ఆ పోషిని దాటాలరా. దున్నపోతుతోని బర్రెని దాటిచ్చినంత ఈజీగా ఆ పోషిని దాటుతారా నేను? దాటు దాటు. ఏమనుకుంటున్నారా ఈ రమేష్ గారు అంటే? నేను స్పీడుని చూస్తా అంటే ఆ పోషే విరించలు దాటినట్టున్నది. వీడు త్రివేణి చుట్టూ తిరిగి తిరిగి ఆ త్రివేణి సంఘంలో సుడిగుండంలో పడేటట్టున్నాడు. పోరా పో. ఎటు పోతున్నావు త్రివేణి? కనిపిస్తలేదా? కూరగాయలు తీసుకొని వస్తానా. మీ ఊర్లో రేట్లు పిరమున్నాయి. అయ్యో, ఆ కూరగాయల కుమారగానికి నా పేరు చెప్తే అయిపో కదా. పిరాన్ని ఫిల్టర్ చేసి వడవసి డిస్కౌంట్ ఇచ్చేటోడు. నీ పేరు చెప్పంగానే ఫిల్టర్ ఫీజు కొట్టేసింది. పిరాన్ని గిన్నె బట్టి డబుల్ రేట్ చేసి ఇచ్చిండు. కనెక్షన్ ఇచ్చి వాన్ ఫీజు నేను సెడియేస్తా గానీ నువ్వైతే బండెక్కు. కంఫర్టబుల్ గా పోషి ఇంటికాడ నిన్ను తీస్తా. మన ఇద్దరిని బండి మీద చూసింది అనుకో మా పోషకి పోషవతలి బూంతది. మన ఇద్దరి ఈపులు ఈ మన మూత మోగిత్తది, మన మానం పోతది. నువ్వేం భయపడకు,
ఈ రేగు వల్ల రమేష్ గాని మానం తీసే ఆడిది ఈ ఊళ్ళనే పుట్టలేదు. అయినా నీ మూతి పనులు రాలగొట్టుకోవాలనే తొందర నీకున్నప్పుడు నాకేం భయం, అది చెప్తా. మామిడి పండ్లు ఇస్తే మీ ముసలిది మూలకు వంటది. అయినా ఈ శుభ సందర్భం లాగా ముసల్దాని ముచ్చట మనకెందుకు, నువ్వు బండెక్కు. ఈ చెత్త బండి చల్లకుండా అటు పోయిందో తెలియదు, ఇటు పోయిందో తెలియదు. ఇవరి దాకా పీకు ఊదినట్టు తిండాడు, మళ్ళీ ఇప్పుడే మాయమైండు. ఎటు పోయినట్టు ఈడు. ఏ పోషావా, నేను సర్పంచ్ గెలిచినాక చెత్త బండి నీ ఇంటి దాకా వస్తుంది అన్నాడు. మరి చెత్త బండి వస్తలేదు, సర్పంచ్ వస్తలేడు ఇంకా. అరే పేయి మీద చేతాకు మాంసం లేని పోగోడా, ఊరందరు గుద్దప్పలు ఇచ్చి చూడంగా నా మనవరాలు డొక్కు బండి మీద ఎక్కించుకొని రై రై అని వస్తాను వారా నీ అందానికి. ఏయ్ పోసి, ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో పోషమ్మ కట్ట మీద నీతోని పొర్లు దండాలు పెట్టిపిత్తా. ఎగిరితే అంతే, ఎక్కడన్నా పడతావు బార్కావు. పోషేంద్ర పోసి, నువ్వు ఉంచుకున్న దానికి తీసినట్టు పెడుతున్నావు పోసి నా గోసి అని. నీ దొంగ దినాలు గాను. 10 పైసల పని చేసే తెలివి లేదు గాని అపురూపంగా చదువుకుని నా మనవరాలు చుట్టూ తిరుగుడు తెలుసా. ఏమో బండి మీద వచ్చిన మిత్త నీ అత్తగారింటికి వచ్చినట్టు. పోషమ్మ బొంగురం గుండ్రా తిరుగుడు ఎంత నిజమో, ఈ రమేష్ గారు కూడా నీ మనవరాల చుట్టూ తిరుగుడు అంతే నిజం. నీ నిజాన్ని నిప్పుల మీద వేసి పూర్తి ఎత్తగాని నువ్వు ఇంకోసారి నా ఇంటి చుట్టూ తిరిగినట్టు కనబడితే బిడ్డ, నీ అవ్వ నిన్ను పోషమ్మ కాడ మేకపోతుని బలిచ్చినట్టు బలియకుంటే నా పేరే పోసి పోసి కాకపోవాలి. మా బలిత్తు గాని నీ ఇంటి అనుకున్న బాయిలా బలి వలికింది పోయి ఇనుకో. నేను పోయత్తా, నా కోసం బయలర్ కొల్ల బాబుగాడు ఎదురు చూస్తాడు. బాయిలర్ కొల్ల బాబు గారి దగ్గరికి నువ్వు పోతే మరి పరుపుల పవిల దగ్గరికి ఎవరు పోతారా? అమ్మమ్మ, పరుపుల ప్రమీలెవరే? ఆ ఒకటి ఉన్నదిలే, ఈ గోసిగా నీ పక్కలేసుకునే ఆడిది. ఏ పోసి, నా మీద లేనిపోని నిందలేసి నన్ను నిలువున పాతేయకు. కావాలంటే వచ్చేటప్పుడు 2 బాయిలర్ కోళ్ళు పట్టుకత్తా. మెత్తటి ముక్కలు నువ్వు తిను, బొక్కలు నాకే, లెగ్ పీసులు నా త్రివేణి తింటది. ఓకేనా? బాయ్ త్రివేణి. అద్దు బిడ్డ మంచోడు కాదు, మందిని ముంచటోడు, మంది కోళ్ళని మాయం చేస్తాడు. ఒకప్పుడు మన ఊళ్ళో మనుషుల కంటే కోళ్ళే ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడు ఈ ఊళ్ళో కోళ్ళని చూద్దామంటే అందరూ మన ఇంటికి వచ్చి చూసిపోతారు. అమ్మమ్మ, అంటే మన కోళ్ళు తప్ప ఈ రమేష్ ఊళ్ళో ఉన్న అందరు కోళ్ళు తిన్నాడా? అయ్యో ఇంటి తల్లి, నేను చెప్పేది కూడా గదే కాదే. మన కోళ్ళకు నేను అడ్డం పన్నా కాబట్టి అది కంచె వల్లే, లేకపోతే మన కోడి బూరే మిగులు మనకు. మరి ఆడు గన్ని కోళ్ళు తిన్నా కూడా గట్లనే బక్కగా ఉన్నాడేంది? అది బలం మొత్తం పోయే కన్నా పోతుంది, ఎండిపోయిన బాడక వేరక తిన్న బాడకావు. అవునే అమ్మమ్మ, ఈ పరుపుల ప్రమీలకు నువ్వు వీనికి లింక్ ఏంటిదే? అనుకున్న దానికి లింక్ ఉంటే నీకేంది, నా తుమ్మకాయ బంకుంటే నీకేందే. ఆడు మోపెడు కట్టెలు మోస వరకే మోస కట్టాడు, ఎట్టి ఎండిపోయిన ఎరక తిన్న బాడకావు. అయినా దాని గురించి నీకెందుకే? ఇంకోసారి ఆడు ఏదైనా కనబడితే ఆతో మాట్లాడుతుంది, నీ చెవుడలు తిట్టి కూర వండాలి టమాటాలకు ఒమ్మంటే ఓ అయినా అడ్డమైన బాడకావు తోటి వస్తున్నావు బండి మీద.